హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ఫైన్. సో ఫైనల్గా లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్స్ అడిగారు అనమాట. క్వశ్చన్స్ కాదు. సో ఏంటంటే జెండర్ రివీల్ అందరు ఏంటంటే లైక్ బేబీ బాయా బేబీ గర్లా, బికాస్ షార్ట్స్ పెడుతున్నాను, అందులో ఫేస్ హైడ్ చేస్తున్నాను కాబట్టి అందరికి ఒక డౌట్ అనమాట. సో జెండర్ రివీల్ చేద్దామని చెప్పేసి ఇలా మేము ముందుకు వచ్చేసాను. ఎప్పుడు అంటే జూన్ ఫస్ట్ రోజు బేబీ బాయ్ పుట్టాను నాకు. యాక్చువల్లీ అంటే లైక్ హాస్పిటల్లో వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ తీయడానికి కూడా, అసలు యాక్చువల్లీ క్లిప్స్ తీయడానికి కూడా ఎవరు లేరు. అండ్ ఆల్సో వీడియోస్ నాట్ అలౌడ్. వీడియోస్, ఫొటోస్ ఎలాంటివి, ఫొటోస్ ఏమో కానీ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అనమాట. అందుకని చెప్పేసి తీయలేకపోయాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఒక చిన్న అంటే లైక్ బేబీ బాయ్ డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ చేశారనమాట. అది ఎవరో కాదు, మా చెల్లి చేసింది. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. తన ఏజ్కి అది చాలా గ్రేట్ అనమాట చేసింది. తన ఎవ్వరు హెల్ప్ లేకుండా తను ఒక్కతే చేసింది. అందుకే ఈ వీడియో పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో అంటే లైక్ ఉండదు అనుకున్నా, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇలా హోమ్ కమింగ్ది ఆ వీడియో ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నా. బట్ నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఇంకా నేను తను చేసిన దానికి నేను ఈ వీడియో పెట్టకపోతే ఎలా, అందుకని చెప్పేసి పెడుతున్నాను వీడియో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మను ఆ సర్ప్రైజ్కి. మీరు కూడా చూసేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో. అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు తన ఏజ్కి అంత చేసిందంటే. అందుకని చెప్పేసి మీరు కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది హాస్పిటల్ నుంచి థర్డ్ డే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక అనమాట. గేట్ బయట నించోబెట్టేసి ఇంకా మా మమ్మీ వాటర్తోని ఇంకా అదేమంటారు కళ్ళుతోని దిష్టి తీసిందనమాట నాకు బేబీకి. బికాజ్ అన్ని దిష్టి పోవాలి, బయట నుంచి వస్తాం కాబట్టి అందరు కళ్ళు ఉంటాయని సంథింగ్ ఏదో అంటారు కదా. సో అందుకని చెప్పేసి అలా దిష్టి తీస్తుంది. దిష్టి తీస్తున్నప్పుడు మా బుడ్డోడి పైన ఏమైంది, కళ్ళు పడింది. అందుకే నేను మా మమ్మీని చూసుకో మమ్మీ అని చెప్పేసి అరుస్తున్నాను అనమాట. ఇంకా మా అత్తమ్మ వచ్చేస్తుంది. నాకు కొంచెం టైం పట్టింది మెట్లు ఎక్కేసి వచ్చేసరికి. బికాజ్ థర్డ్ డే కాబట్టి అమ్మ నిజంగా అసలు కొంతమంది అయితే ఎంత ఫాస్ట్గా రికవరీ అవుతారో, బట్ నాతో నవ్వలేదు. మా అత్తమ్మ ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తుంది మా బుడ్డని పట్టేసుకొని. సో ఇంకా నేను మెల్లిగా వస్తున్నాను, వెనకాల మా మమ్మీ సపోర్ట్ తీసుకొని మా మమ్మీ పట్టేసుకుంటుంది అనమాట ఇంకా భయపడి. సో ఇంకా మెల్లగా వస్తున్నాను నేను కూడా మెట్లు ఎక్కేసి. చాలా టైం పట్టింది మెట్లు ఎక్కేసి వచ్చేసరికి. ఇంకా నేను లోపలికి వచ్చేసరికి సర్ప్రైజ్ ఇచ్చారు చూడు, అసలు నేను షాక్. బికాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే ఎవ్వరు లేరు ఇంట్లో, వీడియోస్ ఒకటి చేసుకునేది నేను ఒక్కదాన్నే కాబట్టి ఇలా ఇంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసింది. అసలు నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. మా చెల్లి ఒక్కతే వెళ్ళి తను ఆ డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకొని 1 hour పాపం కష్టపడింది ఇంటికి వస్తున్నారని చెప్పేసి. ఇంక అప్పుడప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి అలా డెకరేషన్ చేసిందంట బెలూన్స్తోని. పాపం తను జస్ట్ 13 years old అనమాట. ఈ మాత్రం చేసిందంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. ఇదే నాకు చాలా పెద్ద సర్ప్రైజ్. బికాజ్ ఎవరు చెయ్యరు. అంటే ఫుల్ వీడియో అని చెప్పను, కొంచెమే క్లిప్స్ ఉన్నాయి. తను తీసింది ఆ చిన్న చిన్న క్లిప్స్ కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి పెట్టాను. మీరు అనుకోవచ్చు ఓ ఇంత చిన్నదానికి ఇంత ఎందుకు అని. బట్ మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఎందుకంటే తను అంత కష్టపడి చేసినప్పుడు ఎందుకు ఎందుకు చూపించకుండా ఉండాలని చెప్పేసి తను అంత కష్టపడిన దానికి ఈ వీడియో పెడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది అనమాట. సో మీరు అనుకోవచ్చు ఇంత చిన్నదానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని. పర్లేదు, అనుకున్నా పర్లేదు. సో తను గ్రేట్ ఇంకా తను చేసిన దానికి. అందుకని చెప్పేసి అండ్ ఆల్సో పెడితే నాకు ఎందుకో పెట్టాలనిపించింది. తను చేసిన దానికి నాకు గ్రేటే, అందుకని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అండ్ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి వీడియో పెట్టినందుకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే లేదు స్కిప్ చేసేయండి, దట్స్ ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ.